నమస్తే. తిరుపతి జేటీవీ న్యూస్కు స్వాగతం. తిరుపతి సమీపంలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో బీసీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని రాహుకేతు పూజలు నిర్వహించారు. ఈ సమయంలో ఆయన వెంట రష్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం ఉన్నారు. రాహుకేతు పూజకు ఇతర కార్యక్రమాలకు ఆలయ ఈవో అందుబాటులో లేనందున గుడి సిబ్బంది మంత్రికి లాంఛనంగా మర్యాదలు జరిపారు. ఆఖరణ మంత్రి ఆలయం నుంచి వెలుపల వచ్చే సమయంలో ఈవో ఎదురేగి ఆయనకు మర్యాదపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాన దేవాలయాల్లో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరుగుతోంది. దాదాపుగా ప్రతిరోజు 5,000 మందికి ఈ నిత్యాన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. సంఘాన్ని కూడా మరి పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ ఉన్నారు. అదే రకంగా మేము కూడా మరి మంత్రిగా నేను కూడా వాళ్ళని చైతన్యపరచాలని అటు కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి వస్తున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజున చివరి వ్యూహం వరకు కూడా అందాలనేది మా ప్రధాన లక్ష్యం. మరి దానికోసమే చైతన్య సదస్సులు కూడా ప్రారంభించడం జరిగింది. కృష్ణా జిల్లాలో దాదాపుగా 5 రోజుల పాటు ఈ శిక్షణా కార్యక్రమాలు పూర్తి చేసుకుని మిగతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ చేనేత రంగం సభ్యులతో త్వరలోని సదస్సులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి ఇదే రకంగా మరి బెల్ట్ షాపులు కూడా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు దాదాపుగా రాష్ట్రం అంతా కూడా బెల్ట్ షాపులన్నీ కూడా తీసివేయడం జరుగుతూ ఉంది. మరి ప్రత్యేకంగా టీములు కూడా ఎస్టీఎఫ్ టీములు కూడా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 1,800 కేసులు బుక్ చేయడం జరిగింది. ఇవి కాకుండా దాదాపు 1,500 మందిని అరెస్ట్ చేయడం కూడా జరుగుతూ ఉంది. టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రజలు కూడా సహకరించి అలాగే మీడియా కానీ ఏవైతే సంఘాలు పెట్టామో సంఘ సభ్యులు కూడా మరి సహకరించి గ్రామాల్లో బెల్ట్ షాపులు లేకుండా మరి అందరూ కూడా దీంట్లో పాల్గొనాలి. దానికోసం ప్రత్యేక ర్యాలీలు కూడా తీసుకోవడానికి త్వరలోని ప్రణాళిక సిద్ధం చేస్తామని కూడా తెలియజేస్తాం.